ఓకే, హైదరాబాద్ నుంచి ఒక కాలర్ మనతో లైన్లో ఉన్నారు. కృష్ణవేణి గారు, నమస్తే సార్. నమస్కారం అండి. మీ సమస్య ఏంటి? సార్ మాది ఒకటి మౌలాలి హౌసింగ్ బోర్డ్ లో ఒక చిన్న స్కూల్ ఉంది సార్. దానికోసం నేను బిల్డింగ్ ఓనర్ దగ్గర 10 years రిజిస్టర్ లీజ్ డీడ్ తీసుకున్నాం సార్. ఓకే. దాని తర్వాత ఒక 3 years నడిచిన తర్వాత కరోనాలో లాక్డౌన్ పీరియడ్ లో అప్పుడు స్కూల్కి వెళ్ళని టైంలో ఓనర్ తాళాలు పగలు కొట్టి ప్రెస్ పాస్ అయ్యి లోపల ఇంటీరియర్ అంతా డ్యామేజ్ చేశాడు. ఓకే, రైట్. వింటున్నారా సార్? చెప్పండి, లాయర్ గారు ఉన్నారు, వింటున్నారు. చెప్పండి. ఆ తాళాలు పగలు కొట్టి లోపలికి వెళ్ళిపోయి మొత్తం సామాన్ అంతా డ్యామేజ్ చేసినా కూడా నేను కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే కూడా వాళ్ళు ఏం పట్టించుకోలేదు సార్. ఓకే అమ్మా, తర్వాత ఏం చేశారమ్మా? దాని తర్వాత వాళ్ళు నా దగ్గర రిజిస్టర్ లీజ్ డీడ్ పెట్టుకుని వేరే వాళ్ళకి నోటరీ రాసి అతను చేసి నా మీద కోర్టులో కేసు చేయించారు సార్. అది కూడా డిస్మిస్ అయిపోయింది. నా దగ్గర రిజిస్టర్ లీజ్ డీడ్ ఉండగా మీకు ఎలా ఇస్తారు అని చెప్పి డిస్మిస్ చేశారు సార్. ఓకే. దాని తర్వాత కూడా మాకు పొజిషన్ ఇవ్వకుండా అక్కడ ఒక 10 మంది ఎస్సీ వాళ్ళని కూర్చోబెట్టి మాకు పొజిషన్ ఇవ్వకుండా నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. పిల్లల్ని టీచర్స్ ని బయటికి నెట్టేసి అంత చేసినా కూడా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసి వాళ్ళు ఏం పట్టించుకోలేదు సార్. నేను ఆన్లైన్ కంప్లైంట్ కూడా చేశాను. నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి సార్. ఓకే అమ్మా, ఇప్పుడు మీకు ఏం కావాలి? ఇది నాకు 3.5 years నుంచి మేము కేసు వేసాను సార్. సో నాకు అక్కడ జరిగిన నష్టం ఒక కేసు అయితే నేను 2 లాయర్స్ మార్చాను సార్. వాళ్ళు కూడా వాళ్ళు కొల్యూడ్ అయిపోయి వేసిన కేసుని విత్డ్రా చేయించి వేరే కేసు వేసి అలా కోర్టుకి అటెండ్ అవ్వకుండా చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు సార్ నాకు పిల్లలతో. ఓకే అమ్మా, మీ సమస్య అర్థమైంది. మీకు కావాల్సిన రెమెడీ నేను చెప్తున్నా వినండి. మీకు ఆస్తి ధ్వంసం అయినప్పుడు మీకు పోలీస్ కేసు పెట్టే అవకాశం ఉంది. పోలీసులు యాక్షన్ తీసుకోకపోతే కమిషనర్ ఆఫ్ పోలీస్ కానీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కానీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా మీరు ఒక కంప్లైంట్ పెట్టి ఉండాలి. ఆ పెట్టినప్పటికీ కూడా పై అధికారులు కూడా ఎటువంటి చర్య తీసుకోలేనప్పుడు మీరు డైరెక్ట్గా ఒక న్యాయవాదితో కానీ మీరు డైరెక్ట్గా కానీ ఒక ప్రథమ శ్రేణి న్యాయమూర్తి దగ్గర మీ యొక్క ఏరియా ఎక్కడైతే వస్తుందో ఆ ఏరియాకి సంబంధించిన న్యాయమూర్తి దగ్గర మీరు ఒక ప్రైవేట్ కంప్లైంట్ దాఖలు చేసినట్లయితే వారు పోలీస్కి దాన్ని రిఫర్ చేసి ఎఫ్ఐఆర్ చేయించి విచారించడం కానీ లేదా డైరెక్ట్గా వారు కాగ్నిజెన్స్ తీసుకుని ఆ కోర్టు వారు విచారణ జరిపే అవకాశం ఉందమ్మా. మొదటిది. రెండవది నష్టపరిహారం. నష్టం జరిగింది, మీకు నష్టం జరిగింది కాబట్టి ఇమీడియట్గా మీరు డ్యామేజెస్ కోసం వేసి ఉండాల్సింది. ఇప్పటికీ చాలా లేట్ అయింది, మరి వేసారో లేదో తెలియదమ్మా. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా మీకు లీజు డీడ్ ఫోర్స్లో ఉండగా మిమ్మల్ని వాళ్ళు డిస్టర్బ్ చేయడం అనేది చట్ట వ్యతిరేకం. కాబట్టి మీరు కోర్టుకు వెళ్ళి మీరు ఇంజక్షన్ ఆర్డర్ తీసుకుని ఉండాల్సింది. మరి అది చేశారో లేదో తెలియదమ్మా. ఇప్పటికీ మీ యొక్క లీజ్ డీడ్ కనుక మీ ఫోర్స్లో ఉంటే మీరు కోర్టుని ఆశ్రయించి మీరు తప్పనిసరిగా న్యాయం పొందే అవకాశం ఉంది. ఓకే, రైట్ సార్. ఇంకొక కాలర్ ఉన్నారు, సంపత్ కుమార్ గారు. ఎక్కడి నుంచి అండి? మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ వనపర్తి సార్. మీ సమస్య ఏంటో చెప్పండి లాయర్ గారు. బీఆర్కే న్యూస్ ఛానల్ వారికి మొట్టమొదటిగా నమస్కరిస్తూ లాయర్ గారికి కూడా నమస్కారం తెలియజేస్తూ మా యొక్క సమస్య వచ్చేసి మా ఫాదర్ కు ఇది 4 అమ్మాయిలు ఒక అబ్బాయి లాస్ట్ నేను. అయితే ఈ 4 అమ్మాయిలకు పెళ్లి అయిపోయింది. మా ఫాదర్ ఉన్నప్పుడే పెళ్లి చేశాడు. పెళ్లి చేసిన తర్వాత లాస్ట్ ఉన్న వ్యక్తి నేనే. ఒక మంచి ఒక 4 అమ్మాయిలకు అందరికి మా ఫాదరే పెళ్లి చేసేసింది ఆల్రెడీ. తర్వాత నేను సొంతంగా నా సొంత ఖర్చుతో నేను పెళ్లి చేసుకున్నాను. అయితే మా ఫాదర్ ఇచ్చినటువంటి ఆస్తి వచ్చేసి ఒక 4 ఎకరాల భూమి ఉన్నది అప్పటికి. అయితే ఈ 4 ఎకరాల భూమి కావాలని చెప్పి మా అక్క నా మీద కేసు వేసిందండి. అయితే మా ఫాదర్ ఉన్నప్పుడే వాళ్ళ పెళ్లికి తీసింది, అన్ని అయిపోయినాయి. ఇప్పుడు నేను ఏమన్నా ఇవ్వాలన్నా వద్దా, ఇది నా సమస్య. మీరు చెప్పింది స్పష్టంగా ఉంది. మొత్తం 5 పిల్లలు, 4 ఆడపిల్లలు, మీరు ఒక మగపిల్లాడు, అదే కదా మీరు చెప్పింది? లాస్ట్ మీరే. ఒకటి ఏంటంటే హిందూ వారసత్వ చట్టం ప్రకారం ఆడపిల్లలకి మగపిల్లలకు కూడా ఆస్తిలో సమాన హక్కు ఉంది, పితరార్జితంలో సమానమైన హక్కు ఉంది, అది స్పష్టం. కాబట్టి మీరు కట్నాలు ఇచ్చి చేశారు, కట్నాలు ఇచ్చి పంపించారు అన్నారు. కాబట్టి కట్నాలు ఇచ్చినది మీరు రుజువు చేసుకోగలిగినట్లయితే మీరు దాని ప్రకారం మీరు ఆ కట్నాల డబ్బు పోని మిగతా వాటా మీరు వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఆడపిల్లలకైతే సమాన హక్కు ఉంది. కాబట్టి మీరు ఎంత ఇస్తారో ఏంటో మీరు కూర్చుని ఇంత ఇచ్చాము ఇంత ఇవ్వాలి అని కూర్చుని పెద్దల సమక్షంలో మాట్లాడుకుని మీరు పరిష్కరించుకుంటే బాగుంటుంది.
ఒకటి వాళ్ళతోటి మీరు ఎటువంటి మాకు ఈ ఆస్తులు ఎటువంటి హక్కు లేదని చెప్పి మీరు ఒక రిలింక్విష్మెంట్ డీడ్ ఏమైనా రాసుకుని కూడా మీరు పరిష్కరించుకుంటే బాగుంటుంది. లేదా చట్ట ప్రకారంగా వాళ్ళు కోర్టుకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి వాటా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది చట్టం చెప్తోంది.